బిగ్ సినిమా ఆవ్హారిక. రుక్మిణి వసంత్, కయాదు లోహర్, మమితా బైజు ఇండస్ట్రీలో సాలిడ్ సౌండ్ చేస్తున్న యంగ్ బ్యూటీస్. అయితే మీరేనా నేను కూడా అంటూ ఇదిగో ఇలా వరుస సినిమాలతో దూసుకొస్తోంది రితికా సింగ్. దీంతో ఈ అమ్మడి వాలకం చూస్తుంటే ఇండస్ట్రీలో జెండా పాతేలానే కనిపిస్తోందే అంటూ కర్చీఫ్ వేసేందుకు రెడీ అయిపోతున్నారట మన స్టార్ ప్రొడ్యూసర్స్. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది ఇక్కడ పాతుకుపోతారు. తమదైన అందం, అభినయంతో మోస్ట్ వాంటెడ్ అయిపోతారు. అలా ఇప్పటికే రుక్మిణి వసంత్, డ్రాగన్, కాంతారా చాప్టర్ 1, టాక్సిక్ వంటి బడా సినిమాలకి పెద్ద దిక్కుగా మారిపోతే, మీడియం రేంజ్ సినిమాలకి కయాదు లోహర్, మమితా బైజు వంటి అందాల భామలు కేర్ ఆఫ్ అడ్రస్ అయి కూర్చున్నారు. దీంతో మరో ఆప్షన్ కోసం చూస్తున్న మేకర్స్ కి రితికా నాయక్ ఇప్పుడు బెస్ట్ చాయిస్ అయినట్టే కనిపిస్తోంది. అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడి చేతిలో మిరాయ్, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజ్, గోపీచంద్, సంకల్ప్ రెడ్డిల సూలా సినిమాలతో పాటు మరో 2 ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ 12న పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మిరాయ్ గనక సాలిడ్ హిట్ అయితే మాత్రం రితికా నాయక్ దశ తిరగటం మాత్రం ఖాయమే. అయితే ఆ తర్వాత కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకుంటుందా అనేదే ఇక్కడ మ్యాటర్. చూడాలి మరి. వస్తున్న క్రేజ్ ని సరిగ్గా క్యాచ్ చేసుకుని సమాంతా, రష్మికల్లాగా పాతుకుపోతుందా, లేక శ్రీలీల, మీనాక్షిల్లాగా డక్కా మొక్కిలు తింటుందా అనేది. ఏంటి పాన్ ఇండియానా? ఇప్పుడు మనదంతా పాన్ వరల్డ్ గురు అంటూ సినిమాలని గ్లోబల్ రేంజ్ నుంచి ఇంచు కూడా కిందికి దించట్లేదట మన టాలీవుడ్ మేకర్స్. అయితే నిన్న మొన్నటి వరకు బన్నీ, మహేష్లే ఉండగా ఈ లిస్ట్లోకి ఇప్పుడు మరిన్ని సినిమాలు వచ్చి చేయడం ఇక్కడ విశేషం. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల బడ్జెట్తో వస్తున్న SSMB 29 120కి పైగా దేశాల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న జక్కన్న ఫస్ట్ లుక్ ను జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టైటిల్ జెన్ 63 అని అనుకుంటున్నారని, దాదాపు 20కి పైగా భాషల్లో 2027 మార్చ్ 25న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని, ఇందులో క్రిస్ హెమ్స్వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఒక హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అన్న వార్త తెగ హైలైట్ అవుతోంది. ఇక సినిమా టార్గెట్ 10,000 కోట్లు అంటూ ఓ న్యూస్ వినిపిస్తున్నా అదెంతవరకు పాసిబుల్ అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. పుష్ప 2తో 1800 కోట్లని కొల్లగొట్టిన పుష్పరాజ్ ఈసారి అంతకు మించి అన్నట్టు హాలీవుడ్ లో అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్ వంటి సినిమాల ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేసిన కనెక్ట్ హబ్ సీన్ తో అల్లు అర్జున్, అట్లీ టీమ్ అగ్రిమెంట్ చేసుకుందని టాక్. అయితే అందరికన్నా ముందే 1000 కోట్లని టచ్ చేసిన డార్లింగ్ ఈసారి అంతకు మించి అన్నట్టుగా స్పిరిట్ ని గ్లోబల్ టచ్ చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే పాన్ ఇండియాతో పాటు ఇంగ్లీష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పినప్పటికీ రిలీజ్ సమయానికి స్పిరిట్ మరిన్ని విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకున్న ప్రశాంత్ నీల్ కూడా ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో షూట్ చేస్తూ ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్ ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటాడా అనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు RRR తో తారక్ రేంజ్ కూడా అమాంతం పెరిగింది కాబట్టి డ్రాగన్ పాన్ వరల్డ్ రేంజ్ లో వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక అల్లు అట్లీ సినిమా అగ్రిమెంట్ చేసుకున్నట్టే ది పారడైజ్ కనెక్ట్ మాబ్ సీన్ తో రిలీజ్ అగ్రిమెంట్ చేసుకుంటే పెద్దని కూడా గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట చరణ్. ఇక సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావడం, RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ క్రేజ్ దక్కడంతో పెద్ది కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఈజీగానే కనెక్ట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్. చూడాలి మరి. సాలిడ్ కలెక్షన్స్ టార్గెట్ గా సినిమాలకి హాలీవుడ్ టచ్ ఇస్తున్న మేకర్స్ ఎలాంటి నంబర్స్ ను క్యాచ్ చేస్తారో. సిల్వర్ స్క్రీన్ పై అందాల్ని ఒలికించడమే కాదు, అభిమానులతో ముచ్చట్లని పంచుకుంటామంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. వీరిలో బాలీవుడ్ నుండి కాలీవుడ్ దాకా అందరూ ఉండడం విశేషం. మరి తమ మనసులోని మాటల్ని ఇలా బయట పెట్టేసిన ఆ భామలెవరో, అసలు ఎవరెవరు ఏమన్నారో మీరే చూసేయండి. అనుష్క, ఇలియానా, సోనాక్షి సిన్హా, శిల్పా శెట్టి ఈ 4 భామలు
తమదైన గ్లామర్ టచ్ తో సినిమాలని మరో రేంజ్ కి తీసుకెళ్లిన వాళ్లే. వీరిలో ఇలియానా, శిల్పా శెట్టి కాస్త సైలెంట్ గా ఉన్నా అనుష్క, సోనాక్షిలు అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటున్న వాళ్లే. వీరిలో అనుష్క విషయానికొస్తే 2 ఏళ్లుగా సినిమాలకి దూరమైన ఈ అమ్మడు తాజాగా ఘాటీతో పలకరించడానికి సిద్ధమైంది. అయితే తాను వేదంలో చేసిన సరోజాకి సీక్వెల్ పాత్రని అడిగితే క్రిష్ ఘాటీ ఇచ్చాడని, ఇది కూడా దానికి ఏమీ తీసిపోదని చెప్పుకొచ్చింది. ఇక విలన్ రోల్స్ చేయడం అంటే మహా సరదా, కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉందని, ప్రస్తుతం మలయాళంలో తొలి సినిమాని చేస్తున్నానని, తెలుగులోనూ 2 సినిమాలని ఓకే చేసే పనిలో పడ్డారని చెప్పుకొచ్చింది దేవసేన. ఇక సిల్వర్ స్క్రీన్ ని బాగా మిస్ అవుతున్నానని వాపోతోంది అందాల ఇలియానా. దేవదాసు, పోకిరి సినిమాలతో ఓ వెలుగు వెలిగిన ఈ గోవా బ్యూటీ 2023లో మైకల్ డాలర్ ని పెళ్లి చేసుకుని 2 బిడ్డలకు జన్మనిచ్చి సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే. తెరపై కనిపించడం, ఛాలెంజింగ్ రోల్స్ చేయటం, సెట్ లో ఉండే సందడి, ఇలా అన్నిటినీ మిస్ అవుతున్నానని, త్వరలోనే తన ఎంట్రీ ఉండబోతోంది అంటూ తన మనసులో మాటని బయటపెట్టేసింది సన్నజాజి. ఇక శత్రుఘ్న సిన్హా డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ దబాంగ్ తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. కెరియర్ మంచి స్పీడ్ లో ఉండగానే XXL మూవీలో తనతో కలిసి నటించిన జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడి 3 ముళ్లు వేయించుకుంది కూడా. అయితే పలు కామర్స్ వెబ్సైట్స్ తన ఫోటోలు వాడుకోవడంతో అసలు నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలను ఎలా వాడతారని, ఇలాంటి పనులు ఏమాత్రం సరికావంటూ తెగ ఫైర్ అవుతోంది దబాంగ్ భామ. ఇక నటి శిల్పా శెట్టి తన బాస్టియన్ రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తోంది అంటూ వార్తలు రాగానే శిల్పాకి కష్టాలు మొదలయ్యాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు. దీంతో బాస్టియన్ రెస్టారెంట్ ని పూర్తిగా మూసేయడం లేదని, ఇదే ప్రాంతంలో అమ్మకై పేరుతో సౌత్ డిషెస్ ని అందించబోతున్నామని, అక్టోబర్లో అది స్టార్ట్ అవుతోందని అసలు విషయం చెప్పుకొచ్చింది సాగరకన్య. 2 ఏళ్లు, దాదాపు 2 ఏళ్ల తర్వాత ఘాటీతో థియేటర్స్లోకి ఎంట్రీ ఇచ్చేసింది స్వీటీ. మరోవైపు 5 ఏళ్ల తర్వాత క్రిష్ నుండి వస్తున్న సినిమా ఇది. మరి టీజర్, ట్రైలర్లు, పాటలతో ఆడియన్స్లో మంచి హైప్ క్రియేట్ చేసిన అనుష్క అంచనాల్ని అందుకుందా? ఘాటీతో తగిలించిన ఘాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోందా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. వేదం దాదాపు 15 ఏళ్ల కిందట క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ ఫ్లాప్ కి అతీతంగా ఎంతమంది అభిమానుల్ని మూటగట్టుకుందో మనకి తెలియంది కాదు. ఇక సరోజ పాత్రలో అనుష్క చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పటికీ మర్చిపోలేం కూడా. మరి అదే కాంబోలో వచ్చిన ఘాటి అలరించిందా? హిట్ కోసం కాచు కూర్చున్న క్రిష్ కి విజయాన్ని అందించిందా? చూద్దాం. కథ విషయానికి వస్తే కాష్టాల నాయుడు, కుందుల నాయుడు వీరు తప్ప మరొకరు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లోని ఘాట్లలో మేలిమి గంజాయి, శీలవతిని సాగు చేయడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్లను కాదని ఎవరైనా సాగు చేస్తే చావు ఎంత భయంకరంగా ఉంటుందో కూడా ఊహకి అందదు. మరి తండ్రి మరణం తర్వాత తల్లికి ఇచ్చిన మాట కోసం గంజాయిని మోసే ఘాటీ పని వదిలేసిన ల్యాబ్ టెక్నీషియన్ దేశీరాజు, అతని మరదలు శీలవతిని నాయుడు బ్రదర్స్ ఎందుకు టార్గెట్ చేశారు? ఓ సాధారణ ఘాటి నుంచి ఘాటీలను ఏకం చేసే నాయకురాలిగా శీలవతి ఎలా ఎదిగింది? ఈ కథలో పోలీస్ విశ్వదీప్, రావత్ మాజీ, మహావీర్ల పాత్ర ఏమిటి? వాళ్ళు ఎవరు అన్నదే ఘాటీ కథ. ఘాట్స్ హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్స్ పరిచయం వరకు బాగానే ఉంది. అక్కడి నుండి కథ అస్సలు జరగనంటూ మొండికేయడమే క్రిష్ కొంప ముంచింది. సినిమాలని వరుసపెట్టి చూసే ఎవరైనా సరే ఇంటర్వెల్ ట్విస్ట్ గెస్ చేస్తారంటే క్రిష్ రైటింగ్ ఎంత వీక్ గా ఉందో అర్థమవుతుంది. పుష్ప, దసరా రేంజ్ లో రా అండ్ రస్టిక్ వరల్డ్ క్రియేట్ చేసిన క్రిష్ ఆ స్థాయిలో సినిమాను మలచడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. దీనికి సోషల్ మెసేజ్ యాడ్ చేసినా అది అతుకుల బొంతలానే కనిపిస్తోంది. ఇక ఉన్నంతలో బెటర్ అంటే స్వీటీ యాక్షన్ సీన్స్ మాత్రమే. అప్పటికే పాతుకుపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ సామాన్య మహిళ చేసే పోరాటం ఎగ్జైటింగ్ గా ఉండాలి. అనుష్క పోరాటం తేలిపోవడంతో ఘాటి కాస్త ఘాటు తగ్గినట్టే కనిపిస్తోంది. కథని కనెక్ట్ చేయలేక అనుష్కనే అటు ఇటు చూస్తుంటే ఇక విక్రమ్ ప్రభు, జగపతి, లారిస్సా, జిషుసేన్ గుప్తా మాత్రం ఏం చేయగలరు? ఇక సాయి మాధవ్ బుర్రా మాటలు, విద్యాసాగర్ నాగవెల్లి పాటలు పర్లేదనిపిస్తే మనోజ్ రెడ్డి కాటసాని మాత్రం ఘాటిపై తనదైన స్టాంప్ వేశాడని చెప్పాలి. ఏది ఏమైనా దాదాపు 2 ఏళ్ల తర్వాత ఘాటీతో వచ్చిన స్వీటీ శీలవతి పాత్రలో కొత్తగా కనిపించిన సినిమాని మెప్పించేలా చేయలేదన్నది నిజం. అమరన్ వంటి సాలిడ్ హిట్ తర్వాత మదరాసితో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చేశాడు హీరో శివకార్తికేయన్. ఇక సికిందర్ వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత నాకో సాలిడ్ కావాలంటూ మదరాసికి మెగా ఫోన్ పట్టేశాడు ఏఆర్ మురుగదాస్. మరి సక్సెస్ ట్రాక్ ఉన్న శివకార్తికేయన్ కి మదరాసి మరో హిట్ అందించిందా?
డిజాస్టర్ చూసిన మురుగదాస్ని శివకార్తికేయన్ సక్సెస్ ట్రాక్ ఎక్కించాడా? లెట్స్ వాచ్. కథ విషయానికొస్తే రఘు చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని డెల్యూషన్ సిండ్రోమ్కి గురైన ఒక అనాథ. ఇలా 16 ఏళ్లు ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్లోకి మాలతి వస్తుంది. ఇంకో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్, విరాట్లు మొత్తం చెన్నైని గన్స్తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు. ఇది ఎన్ఐఏ వారికి పెద్ద ఛాలెంజ్ అయి కూర్చుంటుంది. ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్ తన టీం గన్ కల్చర్ని ఆపాలని ట్రై చేసే మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు, మాలతి కోసం రఘు ఏమేం చేశాడు, ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు, ఆ గన్ లోడ్ బయటకి రాకుండా ఆపారా లేదా అన్నది సినిమా. అసలు గజిని, తుపాకీ వంటి సినిమాలు తీసింది ఈ మురుగదాసేనా అన్న అనుమానం సినిమా చూస్తున్నంతసేపు వెంటాడుతూనే ఉంటుంది. కనీసం సికిందర్ వంటి ఫ్లాప్ తర్వాతైనా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని అనుకున్నారంతా. కానీ సక్సెస్ అంటే మా చెడ్డ చిరాకు అన్నట్టు సినిమాని ఏ దశలోనూ సరైన ట్రాక్లో పెట్టలేకపోయాడు. మురుగదాస్ చూపించిన గన్ కల్చర్ని చూసి ఆడియన్స్ కళ్ళు అరిగిపోయాయి కూడా. అయినప్పటికీ గన్ కల్చర్ కాన్సెప్ట్కి తన స్టైల్ హీరో పాత్ర దానికో లోపం పెట్టి అక్కడక్కడ తన పాత సినిమాల స్టైల్లోనే కథనం నడిపించాడంటే ఆడియన్స్ని ఎంత లైట్గా తీసుకున్నాడో అర్థమవుతోంది. ఇక సినిమాకి అసలు మదరాసి అన్న టైటిల్ ఎందుకు పెట్టారో మురుగదాసుల వారికే తెలియాలి. అయితే సినిమాలో కాసింత బెటర్ ఏదన్నా ఉంది అంటే అది శివకార్తికేయన్ అనే చెప్పాలి. అమరన్ లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి ఒక ఊహించని పాత్రని సెలెక్ట్ చేసుకోవడం కాస్త ఆశ్చర్యమే. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఎమోషన్స్ కానీ యాక్షన్ పార్ట్స్ శివకార్తికేయన్ని మరింత హైట్ రీచ్ చేయడం పక్కా. ఇక మోస్ట్ అవైటెడ్ రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్, బిజు మీనన్ ఇలా ఎవరికి వారు మెప్పించే ప్రయత్నం చేసిన మురుగదాస్ కథాకథనాలు మదరాసీని మరో మెట్టు ఎక్కించలేకపోయాయి. టెక్నికల్ గా చూస్తే అనిరుద్ సంగీతం, సుదీప్ ఎల్మన్ కెమెరా వర్క్, కెవిన్ కుమార్ యాక్షన్ పార్ట్ ఇలా ప్రతి టెక్నీషియన్ సాలిడ్ హిట్ ఇద్దామని తాపత్రయపడ్డా వీక్ రైటింగ్ తో అంత రిస్క్ ఎందుకంటూ మురుగదాస్ అడ్డుపడడమే ఇక్కడ మ్యాజిక్. సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా విజువల్ వండర్ మిరాయ్. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ రోల్ చేయడం ఇక్కడ విశేషం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. As we have suggested in the trailer, as I've said before as well, so it is the experience of and experience the power of Brahma, and is what we said. So that has happened in my life while trying to do this film. So because Vishwa sir coming and aligning for this film and taking this forward is something I cannot say enough thanks to sir. Thank you so much. And Teju for all the commitment for 2.5, 3 years, going to all those places and being with the film. Thank you so much. That's all I can say now. So I run a tech business, so I do well in my business. So movies is always a passion and we want to do something different. So when I started Mirai, like Karthik briefed about like what we want to do, and I truly see a Mirai franchise can take us pan global cinema. Wow. Wow. So I initially started doing a very small independent movies in America and then started my journey. I'm deeply, deeply privileged, humbled and honored to be able to present Mirai. And firstly, my congratulations to you, Vishwa sir, because I know your tremendous passion is what brought you here. You are in a very lucrative business of your own, and it's only we all know that, as they say ना हमारी फिल्मों में कि नाम बड़ा दर्शन छोटा होता है actually, कि नाम बड़ा होता है लेकिन eventually जब आप इंडस्ट्रियल से बात करते हो और आप कॉर्पोरेशन से बात करते हो तो जिस तरह के पैसे वो कमाते हैं और जब वो हमारे P&L पे जाते हैं और नंबर सुनते हैं तो उनको लगता है कि आप लोग इतनी मेहनत करते हो, काम करते हो, आपका नाम विश्व भर में मशहूर है और ये है आपका प्रॉफिट. इतने पैसे बनाए आपने और इतना काम आप इसीलिए करते हो. फिर मेरा जवाब यही होता है कि हमारे काम में हम नंबर्स नहीं देखते, हम धड़कन सुनते हैं. It's a very special film for me. We've put in a lot of hard work. I think everybody says this, but this time you can see our hard work over here. मैंने कुछ speech prepare नहीं किया है आज. I just want to talk दिल खोल के. That's what I want to do. First of all, for this film to happen, the inception, from the inception, the seed, the main man is Karthik Ghattamneni. He doesn't talk much. He's a little. I'm nervous. He's shy and nervous both together. Okay, so
So he's extremely supremely talented, and just because of his vision, in whatever resources we had, we were able to deliver this kind of product just because of his vision and his experience towards filmmaking. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.